శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఇస్తుందని చూస్తే, ఈ సంవత్సరం శని మీ యొక్క జన్మం నుంచి మీనంలోకి మారుతున్నారు. అంటే సాడేసాతి యొక్క 3వ దశలో మీరు వస్తున్నారు. 2 దశలు అనుభవించి 3వ దశలోకి వచ్చేశారు. అంటే పాదశనిగా మారిపోతుంది. వీరికి సంవత్సరం శని జన్మ ద్వితీయ రాశులతో సంచరించే మిక్కిలి శ్రమకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇదేదో మీకు బాగా ఉంటుంది బాగా లేదని చెప్పడం కాదు. ఒక గ్రహం బాగాలేకపోయినా మిగతా గ్రహాలు బాగున్నాయి, అవి కూడా చెప్పుకుంటూ వస్తాను. ఏ కార్యంలో సానుకూలంగానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వృధా కార్యక్రమాలు ఎందు అలసట, భార్యపుత్రాది స్వజన విరోధములు, ఆరోగ్య లోపములు జరిగే అవకాశాలున్నాయి. అకారణ కలహములు అయ్యే అవకాశాలున్నాయి. పాప చింతన కలిగే అవకాశం ఉన్నాయి. చైత్ర వైశాఖములందు, కార్తీక మార్గశిరములందు గురువు చతుర్థ షష్ఠ రాశులందు సంచరించినప్పుడు బుద్ధి చాంచల్యం, తేజోహాని, ప్రవాసం, బంధుమూలక వ్యధ కలుగును. శత్రుజ్ఞాత బాధలు, చోర రోగ బాధలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి. మిగిలిన సమయం అంతా కూడా పంచమ గురువు అయినందున చాలా వరకు పరిస్థితులు అనుకూలించే గురు భగవానుడు అనుకూలంగా కలిగిస్తున్నాడు. మీకు పుత్రవృద్ధి, సుజనత్వం, ప్రభు అనుకూలత, రాహు ద్వితీయ జన్మరాశుల్లోనూ, కేతువు సప్తమ అష్టమ రాశుల్లోనూ సంచరించే వృధా వ్యయం, వృధా వైరం, అధిక ప్రయాస కలుగుతుంది. భార్య భర్తల మధ్య కూడా కాస్త సఖ్యత లోపం అవుతుంది. స్వజన విరోధం, ఆరోగ్య లోపం, కలత్ర వర్గంలో పేచీలు, అన్నదమ్ముల మధ్యలో విపరీతమైనటువంటి పేచీలు, గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆఖరికి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు, నిజాన్ని చెప్తున్నాను.